గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఈరోజు ఒక ఉద్రిక్త వాతావరణం. ఎందుకంటే కుంకుమార్చన చేయాలి అని బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో అందరూ లీడర్స్ని కూడా ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఉన్నాం చీకోటి ప్రవీణ్ అన్న దగ్గర ఉన్నాం. అన్న ఫస్ట్ ఐ థింక్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనుకుంటా కదా. అంటే మరి ప్రభావితం చేస్తాం కదా, మంచి పనులు నచ్చాయి కదా. సో మంచి చేసేటోళ్ళకి సమాజ్ కాదు, వీళ్ళకి మంచి చేస్తారు. మరి హిందుత్వంని ప్రభావితం చేయగలుగుతారు. మరి ఈయన మాట్లాడే మాటలు జనాలకు ఎక్కుతాయి అని చెప్పి ఫస్ట్ మన మీదే ప్రయత్నం చేస్తారు. ఎందుకు తీసుకున్నారు ఈ కాన్సెప్ట్? అంటే లైక్ కుంకుమార్చన ఎందుకు? మొన్ననే కదా మీరు ఆల్రెడీ బోనాలు తీసుకుపోయారు, ఈరోజు కుంకుమార్చనకి పిలుపు. మా గుడి అక్కడ అయ్యే వరకు ఏదో రకంగా ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉంటాం, వివిధ కార్యక్రమాలు పెడుతూనే ఉంటాం. మీరు ఎంత ఆపుతారో చూద్దాం. ఇవాళ ఆపుతారు, రేపు ఆపుతారు, ఎన్ని రోజులు ఆపుతారు. ఇవాళ 1000 మంది, 500 మంది, 2000 మందిని ఆపుతారు. రేపు 2 లక్షల మంది వస్తే ఆపగలుగుతారా? ఆపలేరు కదా. ఇవాళ మా గుడిలో మా హక్కుల గురించి పోరాటం చేస్తే మమ్మల్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి ప్రజలు చూసి సిగ్గుపడుతున్నారు. ఎట్లా అంటే డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. హిందువులందరూ ఒకవైపు, మిగతా వాళ్ళందరూ ఒకవైపు అనేది ఏదైనా కాన్సెప్ట్ తీసుకుని డెఫినెట్గా హిందువులు అంతా ఒకవైపే ఉంటారు, మిగతా వాళ్ళు ఒకవైపే. కాంగ్రెస్, బీఆర్ఎస్ మా హక్కుల గురించి మా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి, మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఔరంగజేబు చేయపోయినాడు. ఇవాళ ప్రజలలో చైతన్యం వచ్చి హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళేమో కొట్టుకపోతారు. సునామీ, హిందుత్వం అనే సునామీలో కొట్టుకపోతారు. కొంచెం గుడికి సంబంధించి ఎక్కడ ఏదొచ్చినా సరే బీజేపీ ఇట్లా గద్దల్లాగా వాలిపోతుంది అనేది కూడా మీ మీద ఉన్నటువంటి. మేము గద్దలమేమో కానీ మీరు రాబందులు. ఇవాళ మీరు వచ్చి గుళ్ళపై దాడి చేస్తే మేము రక్షించుకుంటున్నాం మా ధర్మాన్ని. ఇవాళ హిందూ దేశం అండి ఇది, మెజారిటీ హిందువులు. మరి మాకు మనోభావాలను కించపరిచే హక్కు ఎవరిచ్చారు? గుళ్ళని ఎట్లా కూలగొడతావు? 70-80 సంవత్సరాల నుంచి ఉన్న గుడిని. మరి రోడ్డుపై వేరే మతాలకు సంబంధించి ఎన్నో మస్జిద్లు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, మరి అవన్నీ కూలగొడుతున్నావా? 200 గజాలు కూడా లేని గుడిని కూలగొట్టినావు అంటే. ఒక చిన్న ఇష్యూని పట్టుకొని దాన్ని పెద్దగా ఏదో ఉన్నట్టు ప్రొజెక్ట్ చేయడం, దాన్ని ఏదో అంటే ఏమంటారు, దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసి లాభపడాలని చూస్తుంది. ఎప్పుడు చూడు ఇదే బీజేపీ కార్యక్రమమే అది అని. చిన్న ఇష్యూ కూడా ఎందుకు చేయాలి మీరు? మాకు ఎందుకు అవకాశం ఇస్తారు? మరి చిన్న ఇష్యూ చేయొద్దు కదా. మీ ఒళ్ళు మీరు దగ్గర పెట్టుకుంటే మాకేం పని? మీరు వచ్చి గుళ్ళు కూలగొడితే మరి ఎవరు రావాలి? కాంగ్రెస్లో ఉన్న హిందువులు రారు, ఎందుకంటే వాళ్ళకి పదవులు ముఖ్యం. బీఆర్ఎస్లో ఉన్న హిందువులు రారు, వాళ్ళకు కూడా పదవులు ముఖ్యము. సెక్యులర్ పార్టీలు, వాళ్ళకి ముస్లిం ఓట్స్ ముఖ్యం. మరి ఎప్పుడు బీజేపీ ఎందుకు రావాలి? బీజేపీ ఒక్కరే పూజలు చేస్తుర్రా? బీజేపీ నాయకులు ఒక్కరే పూజలు చేస్తుర్రా? బీజేపీ నాయకులు ఒక్కరే పండుగలు చేసుకుంటారా? బీజేపీలో ఉన్న నాయకులే హిందువులా? మరి ఇలా ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వేరే పార్టీలలో. మరి మీరు హిందువులు కాదా? గుళ్ళ దగ్గర దాడులు జరిగితే రారా? సెక్యులర్ మాటలు మాట్లాడతారు కదా మీరు. సెక్యులర్ మాటలు మాట్లాడినప్పుడు అన్ని మతాల్ని గౌరవిస్తామంటారు కదా. మరి మా హిందూ మతాన్ని ఎందుకు గౌరవిస్తలేరు? ఇప్పుడు గవర్నమెంట్కి మీరు ఒక డిమాండ్ పెట్టారు, చెలవు 200 గజాలు అని. గవర్నమెంట్కి సంబంధించిన డిసిషన్స్ అంత తొందరగా కావు కదా. ఓపిక ఎందుకు పట్టట్లేదు అంటే చెప్పండి. మీరు 1 రోజులు ఆగండి అని, 2 నెలలు ఆగండి అని చెప్పండి. గవర్నమెంట్ డిసిషన్స్ అంత తొందరగా అన్నప్పుడు అర్ధరాత్రి గుడి డిసిషన్ ఎట్లయిందండి? గుడిని డెమాలిష్ చేసే డిసిషన్ ఎట్లయిందండి? గుడి కూలగొట్టి విగ్రహాన్ని ఎత్తుకపోయే డిసిషన్ ఎట్లయిందండి? అది కూడా డిలే కావాలి కదా. ఎందుకైతలేదు అంటే చిత్తశుద్ధి. హిందువుల పట్ల ఒక రకంగా ఉంటుంది వీళ్ళ చిత్తశుద్ధి, ముస్లింల పట్ల ఒక రకం. వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి ఫటాఫట్ అయిపోవాలి, మాకు అనుకూలంగా కావాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. మీరే అర్థం చేసుకోండి. కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయము చిన్న విషయం కాదు, ఇమీడియట్గా ఎమర్జెన్సీ విషయం. ఏదైనా రాజకీయంగానే చూస్తారు, ఏదైనా రాజకీయం చేయాలనే చూస్తారు. కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ ఉంది కాబట్టి ఇక్కడ ఇక మొత్తం అంతా యాక్టివ్ ఉంటే కొన్న ఓట్లు లేదంటే బీజేపీ ఉనికిలో ఉంది అని చాటి చెప్పే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇందులో కూడా రాజకీయం. గుడి ఎవడు కూలగొట్టమన్నాడు? మేము చెప్పినామా గుడి కూలగొట్టమని? మీరు గుడి కూలగొడితే మేము వచ్చినాం. మీరు గుడి కూలగొట్టకుండా మంచి దేవాలయం కడితే మాకేం అవసరము? ఈడ రాజకీయం ఏముంది? ఈడ భక్తి ఉంది, ఈడ హిందుత్వం ఉంది, ఈడ ధర్మం ఉంది. రాజకీయం వాళ్ళ దగ్గర ఉంది. ఇవాళ ఈడ రాజకీయం ఏముంది? మీరు గుడి కూలగొడితేనే వచ్చినాం కదా మేము. మీరు గుడి కూలగొట్టకపోతే మేము ఆ గల్లీలో కూడా పోలే. ఇప్పుడు మేము ఆ లేన్లకే పోలే. మేము
ఇవాళ రాజకీయం మీరు చేస్తారు, మత రాజకీయం మీరు చేస్తారు. గుళ్ళు ఊలగొట్టిన వాళ్ళపై శిక్ష లేదు, కఠినంగా శిక్షించే పరిస్థితి లేదు, యాక్షన్ లేదు. వందల మందిని వదిలేసినారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళ పరిస్థితి తెలియదు, వాళ్ళు ఎప్పుడు ఏమవుతారో తెలియదు, ఎప్పుడు బాంబు వెళ్తుందో తెలియదు, ఎప్పుడు స్లీపర్ సెల్స్ యాక్టివేట్ ఉంటాయో తెలియదు. ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం మా మీద పనిచేస్తుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం హిందువులు ఎవరు పనిచేస్తారో హిందుత్వానికి వాళ్ళ మీద నిఘా పెడతారు. ఇవాళ ఎస్బీ మొత్తం మా మీద పనిచేస్తుంది. వాళ్ళ పని ఏంటండి? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పట్టుకోవాలి. ఇవాళ ఎంతమందిని ఇవాళ మేము ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమో మరి హౌస్ అరెస్ట్ ఎందుకు చేసిర్రు? మరి రామచంద్రరావు గారిని ఎందుకు అరెస్ట్ చేసి అడుగుతున్నా నేను. అంటే మా దేవాలయాన్ని మేము పరిరక్షించుకోవద్దా అని అడుగుతున్నా. ఇవాళ మీ నిఘా ఇంటెలిజెన్స్ ఎస్బీ నిఘా ఉగ్రవాదులపై ఉండాలి, తెలంగాణలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై ఉండాలి. ఇవాళ మొత్తం వ్యవస్థ మొత్తం హిందువులపై పనిచేస్తుంది, హిందూ నాయకులపై పనిచేస్తుంది, బీజేపీ నాయకులపై పనిచేస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వ ధోరణి ఏందో. ఇవాళ మేల్కోవాల్సింది హిందువులు. ఇవాళ కూడా ఇంకా మేల్కోకుండా వీళ్ళకే వత్తాసు పలికితే మాత్రం రేపు మీ మెడ మార్చుకోమనిపిస్తారు. మరీ ఎస్, అబ్సల్యూట్లీ. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో అట్లాంటివి జరుగుతాయి. ఎట్లా అన్నా అంటే గుళ్ళపై దాడులు చూసినావా? గుడిపై విగ్రహాన్ని వచ్చి తన్ని వన్పై ఎంత శిక్ష చేశారు. ఇలా గవర్నమెంట్ వచ్చి ఎంత డేర్ ఉంటే గుడి తీసేస్తారండి. దీన్ని బట్టి ఇది జరగదనేది ఏం లేదు. ఐక్యమత్యం రానైనా బుద్ధి లేని హిందువులారా, ఐక్యమత్యం లేకపోతే రేపు మీ ఇంటిపై దాడి జరిగినప్పుడు కూడా ఎవ్వడు రాడు. ఇలా గుడిపై దాడిని నాపై దాడిగా అనుకోవాలి, మనపై దాడి అనుకోవాలి. ఇవాళ ఫిజికల్ ప్రజెన్స్ అవసరం. ఇవాళ పిలుపునిచ్చినప్పుడు లక్షల మంది వస్తే ప్రభుత్వం మెడలో ఉంచగలుగుతానే కానీ మన హిందుత్వం ముందుకు సాగదు, మన హిందుత్వాన్ని కాపాడుకోలేదు. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు